హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజైతే పెళ్లి శారీ అయితే వచ్చేసిందండి. అది మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు కానీ మా పాపకు కానీ. అలాగే ముందైతే ఒక జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ముందే ఇదిగోండి, మనం ఎప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ చేసుకుంటాం కదా. కొంతమంది పిల్లలకైతే కొన్ని నచ్చవు, అసలు జ్యూస్ అనేది తాగరు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో పంచదార కానీ, బెల్లం కానీ, లేకపోతే పాలు అసలు ఏం అక్కర్లేదండి. చాలా అంటే చాలా ఈజీ. మీరు పుచ్చకాయ ముక్కలు తినేయచ్చు కదా అంటారు. కొంతమంది పిల్లలు ఇస్తే గింజలు అవి తీసుకోలేరు, సరిగ్గా తినరు. అలాంటప్పుడు ఇలా వాటర్ మిలన్ ముక్కలతో పాటు కొన్ని బీట్రూట్ ముక్కలను కూడా యాడ్ చేస్తే కలరు బాగుంటుంది. ఆ బీట్రూట్ స్మెల్ అనేది అసలు తెలియదండి. విడిగా మా ఇంట్లో కూడా బీట్రూట్ తినని పిల్లలు ఉంటారు కదా. అలాంటప్పుడు జ్యూస్ ఇలా ఇచ్చామంటే బ్లడ్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకుంటే చాలండి, ఇంకా మనం ఏమీ కలపక్కర్లేదు. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఒక జార్ నిండా తీసుకుంటే మనం ఈ సమ్మర్లో ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు తాగొచ్చు. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజైతే గ్రీన్ బఠానీ నానబెట్టానండి. ఇది పడుకునే ముందు నానబెడితే ఇంకా పొద్దున్న కల్లా మనకైతే ఇలా చక్కగా నానిపోతాయి. ఇదైతే వంకాయ కూర ఉండొచ్చు, వంకాయ టమాటా, లేదా అన్ని వెజిటేబుల్స్ వేసి ఒక గుప్పుడు గింజలు వేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే అవన్నీ బఠానీ అన్నీ వేసేసి ఇలా మెత్తగా కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసి ఉడకబెడితే మనకి ఇలా మెత్తగా ఉడికిపోతాయండి. ఈరోజైతే ఈ గ్రీన్ బఠానీతో బఠానీ చాట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా చాలా ఇష్టం. మామూలుగా బఠానీలు ఇలా నానబెట్టినప్పుడు ఏం చేస్తానంటే ఒక్కోసారి మామూలుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ కలిపేసి అలా తింటాం. అలా కాకుండా ఇలా చాట్లా చేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుందండి. ఒక కప్పు నిండా తిన్నా కూడా మనకు మధ్యాహ్నం వరకు అసలు ఆకలి అనిపించదు. ఉల్లిపాయలు అయితే అన్నీ ఒకేలా ఉండేటట్టు నేనైతే కొన్ని ఇలా ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకు సరిపోతుంది. చాలా ఈజీ అండి. ఆయిల్ కూడా ఎక్కువ పెట్టదు, పెద్ద మసాలాలు అసలు ఏం అక్కర్లేదు. నేను ఇందులో కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేశాను, ఒక లవంగా, ఒక చెక్క వేసి ఇలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది ఏం అక్కర్లా. ఒక్క వెల్లుల్లి రెబ్బ చిన్న అల్లం ముక్కనైతే ఇలా సన్నగా ముక్కలా కట్ చేసి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, కొన్ని టమాటాలని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కడ మనకు కనిపించట్లేదు కదా, కొద్దిగా ధనియాల పొడి కానీ, మసాలా పొడి కానీ వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కొంచెం వేసుకుంటే చాలండి, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఆయిల్ కూడా పెద్దగా ఉండదు. చాట్ అన్నాం కదా, మనకి ఎక్కువ మసాలాలు ఆయిల్ కావాలేమో అనుకుంటాము, అలా ఏం కాదు. నేనైతే ఇప్పుడు నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా చాలా హెల్దీ. ప్రోటీన్ అయితే మనకు కావాల్సినంత లభిస్తుంది. ఇందులో మనకు అరగకపోవడానికి బంగాళాదుంపలు కానీ ఏమీ వేయట్లేదు. ఒక బఠానీతోనే కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. మనం వేసేసినాక ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి అలా మగ్గనిస్తే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా బాగుంటుందండి. కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ ఇలా లాస్ట్లో పైన వేసుకొని కొద్దిగా నిమ్మరసం, చిన్న నిమ్మ చెక్కనైతే నేను పిండుతాను ఇప్పుడు. ఆ నిమ్మ చెక్క పిండేటప్పుడు గింజలు లేకుండా చూసుకోండి. ఒక్క గింజ తగిలిన దాని టేస్ట్ కూడా పోతుంది. ఇలా గింజలన్నీ తీసేసి ఒక నిమ్మ చెక్కనైతే ఇలా పిండాను. ఇదైతే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. పెద్దగా మసాలాలు కానీ ఏమీ లేవు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇంకా మన శారీ అయితే వచ్చేసింది అనమాట. మనకైతే పెళ్లి శారీ శ్రీ హ్యాండ్లూమ్స్ వాళ్ళైతే పంపించారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళకి ఏంటంటే సొంత మగ్గాల మీదే నేయించి ఇస్తారు. ఈ మోడల్ కావాలి, మనకి ఇలా కావాలండి అంటే మనకు అలాగే డిజైన్ చేసి పంపిస్తారనమాట. నాకైతే మా పాపకే కాదు నాకు కూడా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది చూడండి. కలర్ కూడా అండి, కలర్ కాంబినేషన్ కానీ, ఆ లోపల ఉన్న జరీ వర్క్ కానీ నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఇదిగోండి శారీ అయితే లోపలైతే ఇలా జరీ వచ్చిందండి ఎక్కువ. మొత్తం డిజైన్ అంతా ఇలా ఉందన్నమాట శారీ. చాలా స్మూత్గా ఉంది. జరీ షైనింగ్ కూడా చాలా ప్యూర్గా ఉందండి. ఇదిగోండి బార్డర్ అయితే ఒకవైపు బార్డర్ చాలా పెద్దది వచ్చింది అంచు. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉందన్నమాట. లాస్ట్ టైం మనకి సంక్రాంతి అప్పుడు కూడా శ్రీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు పంపించారు కదా, మా పాప నేను కట్టుకున్న ఆరెంజ్ అండ్ పింక్.
అది ఈ మధ్య పెళ్ళికి వెళ్ళామండి, అది కట్టుకొని చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని. శ్రీ హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర అయితే శారీస్ చాలా బాగున్నాయండి. పట్టు లెహంగాలు, ఇక్కత్ శారీసు 40 సంవత్సరాల నుంచి వాళ్ళైతే ఇలా మగ్గం మేంచి సొంత మగ్గాలు మేంచి ఇస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ. మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ పట్టు అనేది ఇలా పైన అంచు కూడా అంటే చాలా నీట్గా ఉంది. ఈ పట్టంచు చివరన అయితే చిన్న గ్రీన్ బోర్డర్ వచ్చిందండి. ఆ గ్రీన్ బోర్డర్ రావడం వల్ల మనకి ఇంకా అందం వచ్చిందనమాట శారీకి. శారీ అయితే మంచి బ్రైడల్ లుక్ వచ్చింది శారీకి. పాపైతే నాకు రెడ్డే కావాలని కూర్చుంది. ఇంకా ఆ శారీ చూడంగానే చాలా సంతోషపడిందండి. లోపలైతే చూస్తున్నారు కదా, ఇలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. మా పాపకే కాదండి, నాకు కూడా శ్రీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు పంపించారు. ఈ శారీ ఎలా ఉందో చూద్దాము. నాకైతే చాలా నీట్గా ఉంది, డీసెంట్గా ఉందండి. పెద్ద హడావుడి లేకుండా చక్కగా ఇలా బుటీస్ అయితే వచ్చినాయి. ఇలా ఆ బుటీస్ నాకు భలే బాగా నచ్చినాయి. ఇదిగోండి, ఇలా పట్టంచు ఉంది కదా, ఈ పట్టంచు అయితే ఇలా పెద్దగా వచ్చిందనమాట. ఆ బుటీస్ వల్లే శారీకి అయితే అందం వచ్చింది. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే పెద్ద బార్డరు. ఈ శారీ అంతా మనకి ఈ బుటీస్ అనేవి వచ్చినాయండి. ఇంకా బ్లౌజ్ కూడా రెడ్డే అనమాట. మనం సింపుల్గా కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. పెళ్ళిళ్ళు లేంటే పెద్దవాళ్ళం ఇలాంటివి కట్టుకుంటే నాకు నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది అనిపించింది. అంటే కెమెరాలో మనకైతే ఇలా కనిపిస్తుంది, కానీ విడిగా చూస్తే అండి చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా స్మూత్గా ఉందన్నమాట. ఆ పట్టు కూడా షైనింగ్ బాగుంది. ఈ 2 శారీస్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నాకైతే 2 బాగా నచ్చినాయి. నాదైతే ఇంకా బాగా నచ్చింది నాకు. ఏంటంటే ఈ బ్లౌజ్కి కూడా పట్టంచి వస్తుంది కదండి, మనం కొద్దిగా వర్క్ చేయించుకున్నా లేకపోతే చేయించుకోకపోయినా కూడా వేసుకుంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. పెళ్లి పట్టు చీర మా పాపకి శ్రీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు చాలా మంచి మనసుతో పంపించారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ హ్యాండ్లూమ్స్ వారికి. మా పాప పెళ్లి శారీకేమో గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి. నేనేమో రెడ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. మా పాప లేదు, గ్రీనే బాగుంటుంది అంటుంది. నా శారీకి అయితే ఇంకా రెడ్డే వచ్చిందండి. అందులో ఉన్న బ్లౌజ్ సేమ్ కుట్టించుకుంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే మా పాప ఏంటంటే రెడ్కి గ్రీన్ వేస్తే ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది, ఇంకా శారీకి ఇంకా లుక్ వస్తుంది అంటుంది. ఈరోజైతే ఇంకా ఈ బ్లౌజులు అవి ఇవ్వడానికైతే వెళ్తున్నామండి. ఈ పట్టంచుకి ఇప్పుడు వర్క్ వస్తుంది కదండి, ఆ వర్క్ చేయిద్దాం అంటుంది. నేనేమనుకుంటున్నానంటే పట్టు అలా కనిపిస్తేనే బాగా ఆ శారీ లుక్ అనేది తెలుస్తుంది అంటున్నాను. ఇంకా మరి తనకి ఇష్టమైతే కనుక ఆ వర్క్ అనేది చేయించుకుంటాను అంటుంది. ఇంక ఈరోజు అయితే వెళ్ళాలండి. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇదిగోండి, ఇంకా లంచ్ అయితే తొందరగా ఈజీగా చేసేసుకుంటే అయిపోతుందని చెప్పి బీట్రూట్ని అయితే ఇలా తురిమాను. ఇలా తురుముకుంటే మనకి అది ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు అయితే బీట్రూట్ అంటేనే ముట్టుకోరు. ఇలా చేసి చూడండి, చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి, కొన్ని తాలింపులు వేశాను కదా, ఆ తాలింపులతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మామూలు కూర మనం ఎలా వండుకుంటామో అలాగే. కాకపోతే విడిగా బీట్రూట్ ఇదివరకు నేను కూడా తీయగా ఉంటుందని అసలు తినేదాన్ని కదండి. ఇప్పుడైతే ఇలా బీట్రూట్ విడిగా కూర కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకొని మనం తినేయచ్చు. దీన్ని చపాతీ కానీ, పుల్కా కానీ, రోటీ కానీ వాటిల్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకి బ్లడ్ లేని వాళ్ళకి మంచి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. జ్యూసుల్లోనే కాదు, కూరను కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇలా వేసాను కదా, కొద్దిగా ఇలా ఫ్రై అయినాక ఇంకా ఇందులో మనం వాటర్ కానీ ఏం పోయి అక్కర్లేదు. దానికున్న వాటర్తోనే చక్కగా మగ్గిపోతుంది. ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇలా లో ఫ్లేమ్లో పెడితే చక్కగా మగ్గిపోతుందండి. ఇదిగోండి, నేనైతే 6 కోడిగుడ్లు వేసాను. మామూలుగా మనం కోడిగుడ్డు పొరుటు ఎలా చేసుకుంటాము సేమ్ అంతే, కాతే బీట్రూట్ యాడ్ చేస్తాము. కూర అంతా ఫ్రై అయ్యేసరికి మనకి ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఎంత టేస్ట్ ఉంటుందోనండి, చాలా బాగుంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా 1 కప్పు రైస్తో మనం కలిపేసి పిల్లలకి ఇచ్చేసినా కూడా తీసుకెళ్ళిపోతారనమాట. బాక్స్లో పెట్టి మనకు ఒక్కోసారి హడావుడు కదండి, అలా ఇచ్చేసినా ఇలా బీట్రూట్ రైస్ అని కూర అన్నం 2 కలిపి తినేస్తారు. నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంక ఈరోజు అయితే మా మేడం గారి ఇంటికి వెళ్దామని బయలుదేరామండి. కొన్ని ఫ్రూట్స్ అయితే ఇంకా బ్లింకిట్లో అయితే ఆర్డర్ చేసామన్నమాట అప్పటికప్పుడు, ఈ ఎర్రటి పళ్ళు ఇవన్నీ. దాంతోపాటు అయితే నేనైతే హనీ తీసుకుంటాను కదా, ఒక హనీ బాటిల్ కూడా తీసుకెళ్తున్నాను.
చాలాసార్లు టీచర్స్ డే అది వచ్చినప్పుడు నేను చాలా ప్లాన్ చేసుకుంటానండి, ఇలా వెళ్దాం అలా వెళ్దామని. మాకు దగ్గరే కానీ ఎప్పుడు అనుకుంటామో అస్సలు అవ్వదనమాట. ఇంక ఇది పెళ్ళి ఇది పెట్టుకొని అయితే ఇంకా మా మేడం గారి ఇంటికి అయితే నేను వచ్చాను. ఎలాగ శారీస్ కూడా తీసుకువచ్చినాయి కదా, శారీస్ కూడా చూపిద్దామని. మామూలుగా ఈ ఫోటోలు అవి పెట్టినా కూడా అంత అనిపించవు, దగ్గరగా పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి. మా పిల్లలు అయితే ఎప్పుడు అంటారు, ఒక టీచరు స్టూడెంట్ మేమైతే ఫోన్లో కూడా అండి గంటలు గంటలు మాట్లాడుకుంటాం మా మేడం గారు నేను. మా పిల్లలు అంటారు, ఒక టీచరు స్టూడెంట్ ఇంతసేపు మాట్లాడుకునే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదని. నాకైతే ఒక మంచి మదర్ లాగా, ఒక మంచి ఫ్రెండ్ లాగా, మంచి మోరల్ సపోర్ట్ అనమాట. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఫస్ట్ మా మేడం గారికే చెప్తాను. ఏదైనా సరే నన్ను కూడా చాలా అభినందిస్తారు. ఒక్కోసారి నిన్ను చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, విజయ చాలా బాగా చేస్తున్నావని. ఆ ఒక్క మాట చాలా అనిపిస్తుంది అండి నాకు. ఇంకా మేము వచ్చామని పిల్లలకి ఏదో ఒకటి కోసిద్దామని చెప్పి మ్యాంగోస్ అని ఫ్రూట్స్ అని కోస్తున్నారు. మీరు ఫ్రూట్సే తింటారు కదా అని. వద్దు మేడం గారు, మనం బయటకు వెళ్దామని, తొందరగా వెళ్దాము, మళ్ళీ చీకటి పడుతుందని చెప్పి ఇంకా తొందరగా రెడీ అవ్వమన్నాను. ఇంకా మా మేడం గారు, నేను, మా చిన్నోడు, మా పాప అయితే ఇంకా బయటకైతే వెళ్ళాలనుకుంటున్నామండి. ఇంకా మా మేడం గారు మేమైతే షాపింగ్ బయలుదేరాలనుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి పెట్టారు. నేను కూడా తిన్నానండి, చాలా బాగున్నాయి. మనకేమీ తోయినప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళమైనా సరే ఇలాంటివి తింటే మనకి ఒక స్నాక్స్ లాగా సరిపోతాయి. ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా మేడం గారి ఇంటికి వచ్చి కూడా చాలా రోజులు అయిందండి. ఇంకా నేను పిల్లలు అందరం కలిసి కూర్చొని మాట్లాడితే అసలు టైమే తెలియదు అనమాట. మేడం గారు కూడా పిల్లలతోనే కాదు నాతో చాలా సరదాగా మాట్లాడతారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ఇంకైతే బయలుదేరామండి. ఇంకా ఎండలు కూడా సాయంత్రం 5, 5:30, 6 అయినా సరే చాలా వేడిగా ఉందండి. ఇంకా అందుకనే 6:30 ఆ టైం దాటినాకైతే కొద్దిగా చల్లగా అవుతుంది కదని చెప్పి ఆ టైంలో అయితే బయలుదేరామన్నమాట. ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా పిల్లలిద్దరు, మా చిన్నోడైతే భలే జోకులు వేస్తాడు. ఏంటమ్మా మేడం గారికి కూడా మ్యాచింగ్ తీసుకుంటావా నువ్వు అందరిలాగా అంటున్నారు. అలా కాదండి, మామూలుగా అయితే పెద్దవాళ్ళకి ఏంటంటే కొద్దిగా స్మూత్గా సిల్క్ టైప్ కాకుండా మనం ఈ కుప్పడం, మంగళగిరి ఇలాంటి కాటన్ వస్తాయి కదా, అలాంటివి కొంచెం మెత్తగా ఉండి పట్టంచు వచ్చేది అలా చూస్తున్నాను అనమాట. ఈ మెరూన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లోపలంతా ప్యూర్ కాటన్ ఉంది. జరీ కూడా అండి చాలా లైట్ వెయిట్ అనిపించింది. ఇంకా ఈ మంగళగిరి పట్టు ఈ టైప్లో అయితే తీసుకోవాలనుకుంటున్నాము. మా మేడం గారికి డార్క్ కలర్స్ ఇష్టం, నాకు కూడా అంతేనండి. లైట్ కలర్స్ అంటే ఎందుకో నాకు కూడా అంత నచ్చవు. ఇదిగోండి, ఈ మెరూన్ అయితే చాలా బాగున్నట్టు అనిపించింది. చిన్న చిన్న బుటీస్లా వచ్చి ఇలా వచ్చింది అనమాట పట్టంచు.
ఇంకా తర్వాత శారీస్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇదిగోండి రామరాజు కాటన్స్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ షర్టులు, లుంగీలు, జరీ పంచులు ఇవే కాదు శారీస్ ఉన్నాయని కూడా విన్నాను నేను. కొన్ని అయితే ఇలా పట్టు లుంగీలు, షర్ట్లు అలాంటివి కొన్ని అయితే తీసుకున్నామండి. ఇక్కడ కూడా ఒక్క వైటే కాకుండా చాలా అన్ని కలర్స్లో కూడా షర్ట్లు అయితే ఉంటాయి. అంతకుముందు మా పిల్లలకు కూడా తీసుకున్నాను. ఇంకా రామరాజు కాటన్ షాపింగ్ కూడా అయిపోయిందండి. కొన్ని పట్టు శారీస్ చూద్దామని చెప్పి కొన్ని కావాల్సినవి పెళ్లి కూతురిని చేసేటప్పుడు అలాంటి కొన్ని కలర్స్ అయితే నాకు నచ్చుతాయండి, అవి చూద్దామని చెప్పి వచ్చాము. ఇదిగోండి ఒకటి నాకు ఎల్లో గ్రీన్ ఒకటి, ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఎంత పాతదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, కొన్ని శారీస్ మనం ఎంత పాతవైనా సరే మళ్ళీ ఇప్పుడు అవే బాగుంటాయి మనకి. నాకు కూడా అండి ఎల్లో పింక్ ఒకటి, ఎల్లో గ్రీన్ ఒకటి చాలా బాగా నచ్చుతుంది. ఇంక ఇక్కడైతే ఇలా బార్డర్ పెద్దగా వచ్చేవి ఉన్నాయి, కొన్ని అయితే చిన్నగా వచ్చేవి కూడా ఉన్నాయి. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఇలాంటి ఫంక్షన్లకి ఇలా బార్డర్ పెద్దగా వస్తేనే నాకు కూడా చాలా నచ్చుతుంది. ఇదిగోండి ఒక ఆరెంజ్ శారీ అయితే ఎన్ని చూసినా అంటే అంత గ్రాండ్గా లేదు కానీ అది అంటే కొంతమందికి కొన్ని సెట్ అవుతాయి అంటారు కదా, అది ఆ ఆరెంజ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మధ్య వీడియోస్లో కూడా చూశాను, భలే బాగుంది అది. నేనైతే ఈ ఆరెంజ్ శారీనే తీసుకోమంటున్నాను. ఇదిగోండి ఇంకా లైట్ క్రీమ్కి ఇలా పింకు, ఇది కూడా బాగుంది. ఇదిగోండి ఇదైతే ఎల్లో అండ్ పింకు, ఎల్లో అండ్ గ్రీను. ఈ ఎల్లో శారీకి అయితే ఈ గ్రీన్ బార్డర్ వచ్చింది, పట్టంచు చాలా పెద్దది వచ్చింది. నాకైతే అండి శారీస్ చూడడం అంటే అసలు చాలా ఇష్టం. ఎంత పనున్నా సరే పని తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ముందు ఈ శారీసే చూస్తాను. ఇదిగోండి ఈ క్రీమ్ కలర్కి రాణి కలర్ బార్డర్ వచ్చింది కదా, మా పాప ఇప్పుడు లైట్ కలర్స్ అంటది. కానీ కొన్ని అయితే మనం ఇలా డార్క్ తీసుకున్నా కూడా పెళ్ళికి ఏంటంటే మంచి హైలైట్ అవుతాయని నేను అంటున్నాను. అబ్బా వద్దమ్మా నాకు లైట్ కలర్సే కావాలంటది. వాటిల్లో అయితే కొన్ని చూసామండి. ఇందాక పింకు లైట్ క్రీమ్ కలర్ కదా, అదైతే 34,000 ఎంత ఉందండి. ఈ లైట్ అంటున్నా, ఇది ఎల్లో కలర్ గ్రీన్ అయితే ఇదైతే 52 ఉంది. చూడండి మంచి గ్రీన్ కలర్కి ఎల్లో, ఈ కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చుతుంది. ఈ గ్రీన్ బార్డర్ చాలా పెద్దది వచ్చిందనమాట. ఇంకా మేమే కాదు వీళ్ళిద్దరు కూడా ఆంటీ ఇది బాగుంది చూడండి అంటున్నారు. కొన్ని కలర్స్ అండి మనం అనుకుంటాము ఎప్పుడో పాతవి కదా అనుకుంటాము, ఎల్లో పింక్ ఒకటి, ఎల్లో గ్రీన్ ఒకటి, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకని ఇవి కూడా చాలా బాగా నచ్చినాయి నాకు. ఇదైతే మెరూన్ అండి, నాకు మెరూన్ అంటే చాలా ఇష్టం. మా పాప ఇంత డార్క్ వద్దు అంటుంది. ఈ మెరూన్ లోపల కూడా ఇలా డిజైన్లా వచ్చింది. ఇలా వాళ్ళు కట్టి చూపించినాక మనకు నచ్చుతున్నాయి. విడిగా చూస్తే మామూలుగా పట్టు శారీస్ అన్నీ ఒకేలా అనిపిస్తాయి, కానీ కట్టిన తర్వాత దాని లుక్ అనేది మనకు తెలుస్తుంది. ఇదిగోండి ఇంకా బ్లౌజ్కి అయితే నీట్గా కొంచెం వర్క్ చేయించుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. మెరూన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ శారీస్ అన్నిట్లో మీకు ఏ కలర్ నచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నాకైతే నేను ఎప్పటి నుంచో ఒక ఆరెంజ్ కలర్ అయితే చూస్తున్నానండి, సేమ్ అది నాకు ఎక్కడా కనిపించట్లేదు. ఈ పాపనైతే అమ్మ ఆరెంజ్ కలర్లో ఏది ఉంటే అది తీయమంటున్నాను. మనం మామూలుగా ఆరెంజ్ కలర్ అనేసరికి పట్టు చీరలు అంత నచ్చదు కదండి. ఇక్కడ నేను చూసాను చాలా బాగుంది. ఇదిగోండి ఎల్లోకి పింక్ కూడా ఇలా మామూలుగా చూసిన దానికంటే కట్టిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది. లోపలైతే దానికి కూడా డిజైన్ ఉందండి. మనకి గ్రీను పింక్ ఎలాగో ఎల్లో పింక్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదైతే ఇలా ఉందన్నమాట, ఎల్లో పింక్ కట్టిన తర్వాత. అన్నీ చూసిన తర్వాత నాకైతే ఆరెంజ్ కలర్ అయితే ఎంత బాగా నచ్చిందో. దానికైతే పట్టు ఎక్కువ లుక్ లేదు కానీ చూడంగానే అసలు బాగా సెట్ అయింది. ఇదిగోండి ఇది ఇలా పింక్ బ్లౌజ్ వచ్చింది దీనికైతే. ఇదిగోండి నాకు నచ్చిన ఇవన్నిట్లయితే నాకు ఇది చాలా బాగా నచ్చింది. చూడడానికి ఇలా సింపుల్గా అనిపిస్తుంది. ఇలా పట్టు బాట కొంచెం హైలైట్ ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఈ కలర్ ఎందుకో చూడంగానే నాకు చాలా నచ్చింది. ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే మా పాపని ఇదే తీసుకోమంటున్నాను. ఆరెంజ్ కలర్ మా దగ్గర అయితే అసలు లేదు. ఆరెంజ్ పింక్ ఉంది కానీ ఇలా ప్లెయిన్ ఆరెంజ్ అయితే లేదు. ఇది తీసుకోమ్మా అంటున్నాను నేనైతే. ఇదండి ఈరోజు పెళ్లి పట్టు చీరలు ఇవన్నీ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.